ET20 చూద్దాం. నూతన సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK32 ప్రాజెక్టుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో 32వ సినిమాగా రూపుదిద్దుకోనుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకాయి. కొత్త ఆశలు ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం 2026కు ఘన స్వాగతం పలుకుతోంది. అభిమానులకు విశేష చెబుతూ సెలబ్రిటీలు కూడా పోస్టులు పెడుతున్నారు. తెలుగు ఆడియన్స్ కు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కోటి ఆశలు ఐక్యతతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం, అందరం అందమైన అనుభవాలను పోగు చేసుకుందామంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకే. అటు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూనే ఇటు సంక్రాంతి పండుగ రేసులో నిలిచే పెద్ద సినిమాల అప్డేట్స్ తో చిత్ర పరిశ్రమ సందడి చేస్తోంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా 2026లో వచ్చే సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్స్ తో ఆనందాన్ని నింపారు మేకర్స్. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. పోస్టర్స్ తో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్స్ ని రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ నూతన సంవత్సరం సందర్భంగా డార్లింగ్ అభిమానులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మూవీలోని ప్రభాస్ లుక్ ని విడుదల చేశారు. ఇప్పటి వరకు తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు. 2026 కొత్త సంవత్సరం మొదలైంది. టాలీవుడ్ స్టార్స్ అంతా రూట్ చేంజ్ చేసుకునే పనిలో పడ్డారు. కొన్నేళ్లుగా పాన్ ఇండియా మార్కెట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన తెలుగు సినిమా 2025లో కాస్త తగ్గింది. 2026లో మాత్రం అస్సలు తగ్గేదిలే అనే సంకేతాలిస్తోంది. ఇప్పటికే ఆ మార్కెట్ లో విజయ పథకాన్ని ఎగరేసి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తారలంతా ఈ ఏడాది ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరించేందుకు సన్నద్దమయ్యారు. సంక్రాంతి నుంచే ఆ జోరు మొదలు కాబోతుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని వీళ్లు కూడా ఈ కొత్త సంవత్సరంలో పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అలరించేందుకు సిద్దమవుతున్నారు. పుష్ప సినిమాలతో దేశం మొత్తాన్ని ఏకం చేసిన అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా 2026లోనే విడుదల కాబోతుంది. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది. రామ్ చరణ్ కథానాయకునిగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది, నాని హీరోగా శ్రీకాంత్ వదుల తెరకెక్కిస్తున్న ది ప్యారడీ సినిమాలు కూడా గ్లోబల్ మార్కెట్ ని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ కథానాయకునిగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఈ ఏడాది విడుదలలో మరో ప్రధానమైన ఆకర్షణ. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా సాయిబాబా సమాధిని దర్శించుకుని గురుస్థాన్లోని ద్వారకామయిని ఆయన సందర్శించారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష గడిల్కర్ ఆయనకు శాల్వా కప్పి సాయిబాబా విగ్రహాన్ని అందజేశారు. కొత్త సంవత్సరంలో తన 100వ సినిమాను చిత్రీకరించబోతున్నట్టుగా నాగార్జున చెప్పుకొచ్చారు. కొత్త ఏడాదిలో తెలుగు పాన్ ఇండియా సినిమాల జోరు ది రాజాసాబ్ నుంచి మొదలు కాబోతుంది. ప్రభాస్ కథానాయకునిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నమోదయ్యాయి. తాత మనవడి చుట్టూ తిరిగే హారర్ ఫ్యాంటసీ సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్ తో పాటు హను రాఘోపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కోసం సన్నద్దమవుతుంది. ఇక రాజాసాబు సినిమాకి సంబంధించి దర్శకుడు మారుతి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. క్లైమాక్స్ దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని మారుతి వెల్లడించారు. చివరి 40 నిమిషాలు ఏం జరుగుతుంది అనే ఫీల్ లోకి ఆడియన్స్ వెళ్లిపోతారని తెలిపారు. మరోవైపు యుఎస్ లో రాజాసాబు సినిమా ప్రీ సేల్స్ లో సాలిడ్ మార్క్ ని అందుకుంది. ఈ సినిమా $2,50,000 పైగా వసూలు చేసేసింది. అంతేకాకుండా 10,000కు పైగా టికెట్స్ ఈ సినిమాకి ఒక్క నార్త్ అమెరికాలోనే అమ్ముడుపోయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. జననాయకుడిగా తెలుగు సినీ ప్రియుల్ని పలకరించేందుకు సిద్దమవుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 9న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరికి రీమేక్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా దీనిపై దర్శకుడు వినోద్ స్పందించారు. ఈ చిత్రం రీమేకా లేక ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి పొంది తీశారన్న దాని గురించి ఆడియన్స్ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మహేష్ బాబు కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మురారి 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం నమోదు చేసింది.
ఇక మూవీ రిలీజ్ సందర్భంగా ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు కృష్ణవంశీ. మురారి క్లైమాక్స్ తీసే సమయంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు. నిన్న మురారి రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి భారీ స్పందన వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికీ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. కేజీఎఫ్ విజయం తర్వాత కథానాయకుడు యష్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. నయనతార ఈ మూవీలో గంగా అనే శక్తివంతమైన పాత్రలో అలరించబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. నయన్ అందులో మోడర్న్ డ్రెస్ లో గన్ పట్టుకుని స్టైలిష్ గా నడిచేస్తూ కనిపించింది. నిజాయితీతో పాటు భావోద్వేగాలు నిండిన లోతైన పాత్రగా ఆమె చేసిన గంగా పాత్ర కనిపిస్తుందని దర్శకుడు గీతూ మోహన్ దాస్ తెలిపారు. సంక్రాంతి సినిమా అంటూనే వినోదమని, అందుకే కడుపుబ్బా నవ్వించే అనగనగా ఒక రాజు చిత్రాన్ని పండక్కి విడుదల చేస్తున్నామని తెలిపారు. యంగ్ హీరో నవీన్ పొల్సెట్టి కుటుంబ సమేతంగా చూసి ఆనందించాలని కోరారు. ఆయన మీనాక్షి చౌదరి జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమాని మారి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాజుగారి పెళ్లి రిసెప్షన్ పేరుతో ఓ వేడుక నిర్వహించారు. వరుసగా 3 విజయాల తర్వాత అదే ఉత్సాహంలో అందరి ముందుకు మరో అదిరిపోయే సినిమా తీసుకొద్దామనుకున్నా కానీ ఓ యాక్సిడెంట్ వల్ల కొన్ని నెలల పాటు చిత్రీకరణకు దూరమేనని తెలిపారు నవీన్ పొల్సెట్టి. టాలీవుడ్ లో రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా యాక్ట్ చేసిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయి భారీ విజయం సొంతం చేసుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను ఇవాళ మళ్లీ రిలీజ్ చేశారు. మంచి కామెడీ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదని, కంటెంట్ బాగుందంటే ఏ మూవీనైనా ఆదరిస్తారని తెలిపారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు థ్రిల్లర్ సినిమాగా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న ఈషా మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మాత సురేష్ బాబు హాజరయ్యారు. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ సుమన్ తెరకెక్కించిన సినిమా ఇది. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో పి హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ తో రూపొందిన సినిమా సైక్ సిద్ధార్థ. దీని ఎడిటింగ్ ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుంది అన్నారు యంగ్ హీరో శ్రీనందు. ఇది తనను హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా. వరుణ్ రెడ్డి తెరకెక్కించారు. యామిని భాస్కర్ కథానాయిక. ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసింది. అయితే తన 18 ఏళ్ల కెరీర్ లో చాలా సినిమాలు చేశానని, కానీ సైక్ సిద్ధార్థ అనే చిత్రమే తన అంతిమ లక్ష్యం అన్నట్టుగా దీన్ని పూర్తి చేశామని తెలిపారు హీరో నందు. గత వైభవం సినిమాతో కొత్త ఏడాదిలోకి తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది. నటి ఆశికా రంగనాథ్, ఆమె దుష్యంత్ యాక్ట్ చేసిన ఈ సినిమాని సునీ తెరకెక్కించారు. ఇది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడిదే నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్నామని నటి ఆశికా రంగనాథ్ తెలిపారు. దీన్ని తెరపై చూస్తున్నప్పుడు ఒరిజినల్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. జితేంద్ర జోషి హీరోగా రవీంద్ర విజయ కర్మాడ్కర్ తెరకెక్కించిన మరాఠీ సినిమా మ్యూజిక్ రాజు సత్యం నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మెహర్ రమేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఇతరులు అతిథులుగా హాజరయ్యారు. అందరినీ అలరించే మంచి కథతో రూపొందిన చిత్రం ఇతని హీరో జితేంద్ర జోషి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజు సత్యం, అరవింద ఇతరులు పాల్గొన్నారు. మంచి ప్రేమ కథతో పాటు చక్కటి సందేశం నిండి ఉన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ అన్నారు హీరో మహాన్. ఆయన శృతి, మోహన సిద్ధి నాయకులుగా నటించినటువంటి ఈ సినిమాని రమేష్ తెరకెక్కించారు. సావిత్రమ్మ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు. దర్శకుడు విఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన సినిమా పేరుని గుర్తు చేస్తూ తాను సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన దర్శక నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఆర్కే దీక్ష, కిరణ్ కథానాయకునిగా నటించారు. అక్సర్ ఖాన్, అలేఖ్య రెడ్డి కథానాయకులు. ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్.